మన దగ్గర ఎప్పుడు చిక్స్ వస్తున్నాయో కౌంటింగ్ ఉంటా ఉండిద్దండి. ఒకరోజు అటు ఇటుగా. ఎప్పుడైతే చిక్స్ బయటకొచ్చినాయో ఆ ఎగ్ షెల్ అనేది బయటకి తీసేయండి. లేకపోతే ఏమైద్దంటే అది వేరే గుడ్డెళ్ళి దాంట్లో కూర్చునిద్ది. కూర్చోవటం వలన ఏమైద్దంటే వేరే గుడ్లోంచి చిక్ రావాలి అంటే అది చాలా ఇబ్బంది పడిద్ది. బాగా తయారయ్యి రేపు ఎల్లుండి రావాల్సిన చిక్కు కూడా అందులోనే చచ్చిపోయిద్ది. అందుకని చెప్పి మనం ఎప్పుడు చూసినా సరే ఆ ఎగ్ షెల్ ఏందని కన్ఫర్మ్‌గా బయట పడేయండి. అది చాలా ఇబ్బంది పెట్టిద్ది వేరే ఎగ్స్‌ని. అదొకటి. మన దగ్గర ఈ ఎగ్స్ వచ్చిన తర్వాత ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చిక్స్ బయటకొస్తాయండి. కొన్ని ఒకసారి ఏందంటే 2 చిక్స్ వస్తాయి. ఒక్కోసారి 3 చిక్స్ వస్తా ఉంటాయి. క్యాండిలింగ్ చేసుకొని అయన్నీ తీసేస్తాం. నాకు టైం లేక తీయలేదు ఈసారి. ఇందుట్లో కూడా 3, 4 అన్‌ఫర్టైల్ ఉన్నాయి. ఆ పైకే కనిపిస్తున్నాయి. తీసేయాలి వాటిని. ఎప్పుడు ఎగ్స్ పెట్టింది కదని చెప్పి వాటిని ఎప్పుడు టచ్ చేసి దాన్ని పద్దాకలా గెలకొద్దండి. ఆటోమేటిక్‌గా అయ్యే వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు. ఎవరికైనా ఎక్సైట్‌మెంట్ అనేది ఉండిద్ది. కానీ ఇలా చేయటం వల్ల ఏదంటే మనం తడి చేతితో పట్టుకోవడం వలన పద్దాకలా వాటిని బార్స్‌ని కదిలియటం వలన ఏదంటే వాటి గుడ్ల మీద కూర్చోవటం